ఉగ్రవాదం ఎంత క్రూరంగా ఉంటుందో, ఆనందంగా ఉన్న జీవితాల్లో ఒక్కసారిగా ఉగ్రదాడి ఎలా విషాదాన్ని నింపేస్తుందో, ఎలా మనుషుల్ని కుప్ప కూల్చేస్తుందో ఈ ఒక్క ఫోటో ప్రపంచం మొత్తానికి చాటి చెప్తోంది. ఉగ్రవాదం మనుషుల జీవితాల్ని గంటలు రోజుల వ్యవధిలోనే ఎలా తలకిందులు చేసేస్తాయో చెప్పే హృదయ విదారకమైన వీడియోలు. ఏప్రిల్ 19న పెళ్ళైన కొత్త జంట ఏప్రిల్ 22వ తేదీన హనీమూన్లో భాగంగా జమ్మూ కాశ్మీర్లో ఉంటే ఈ కొత్త పెళ్లి కొడుకైన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ను టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. ఈ దాడితో షాక్ తిన్న పెళ్లి కూతురు హిమాన్షి ఇలా భర్త డెడ్ బాడీ పక్కన అచేతనంగా కూలబడిపోయింది. ఏప్రిల్ 23న గుండెలవిసేలా రోధిస్తూ హిమాన్షి తన భర్తకు తుది వీడ్కోలు పలికింది. మానవ మృగాల్లాంటి టెర్రరిస్టులు ఈ పచ్చని జంట ఆనందాలను, ఆకాంక్షల్ని, అందమైన కలల్ని తుపాకీలతో కాల్చిపారేశారు. ఈ ఇయర్ ఫిబ్రవరిలో పెళ్ళైన శుభం ద్వివేది కూడా హనీమూన్ కోసం భార్యతో కలిసి పహల్గామ్ వచ్చాడు. ఈ దాడిలో అతని తల్లోకి బుల్లెట్ దూసుకెళ్లి అక్కడికక్కడే అతను చనిపోయాడు. అతన్ని పేరు అడిగి మరీ చంపేశారు అని చెప్పి అతని బంధువు సౌరభ్ చెప్పాడు. वहां पर जानकारी हम लोग को ऐसे हुई कि भाभी ने फोन किया नीचे ताऊ जी को कि शुभम भैया को गोली मार दी है सर पर. ऐसा बताया जा रहा है कि नाम पूछने के बाद गोलीबारी वहां पर शुरू करी और सर पे गोली मारी गई है. జమ్మూ కాశ్మీర్ లో అత్యంత క్రూరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగిన బైసరన్ వ్యాలీ ఇదే. అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ టౌన్ కి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ఏరియా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇండియాలో ఉండే మినీ స్విట్జర్లాండ్ ఇది అంటారు. జమ్మూ కాశ్మీర్ చూడడానికి వెళ్లే టూరిస్టులందరికీ కూడా ఇదొక డ్రీమ్ డెస్టినేషన్. ఇక్కడికి వెహికల్స్ వెళ్ళవు కాబట్టి గుర్రాల మీద కాలు నడకన వెళ్తూ ఉంటారు. టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన 28 మంది కూడా అలా వెళ్లిన వాళ్ళే. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:45 టూరిస్టులంతా కూడా ప్రకృతి అందాలను చూస్తున్నప్పుడు దగ్గరలో ఉండే పొదల్లో నుంచి తుపాకులను చేతిలో పట్టుకొని వచ్చి చాలా దగ్గర నుంచి సుమారు 7 ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఘటన జరిగిన స్పాట్ లో బాధితులు చెప్పిన దాన్ని బట్టి మతపరంగా పేర్లు అడిగి ముస్లిం అయితే వదిలేశారు, నాన్ ముస్లిం అయితే కాల్ చేశారు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी. అలాగే కొంతమందిని ఐడి కార్డ్స్ చూసి కూడా కాల్చారు. మరికొంతమందిని ఏమీ అడగకుండా కూడా కాల్చి చంపేశారు. మగవాళ్ళనే టార్గెట్ చేసి ఆడవాళ్ళని, చిన్నపిల్లల్ని పక్కకు తప్పించి ఈ దాడి చేశారు. ఈ దాడిలో చనిపోయిన వాళ్ళలో నేపాల్, యుఏఈకి చెందిన 2 ఫారిన్ టూరిస్టులు ఉన్నారు, 2 స్థానికులు ఉన్నారు. మిగిలిన 24 మంది కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. అలాగే 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టిన వాళ్ళు ఎలా భయంతో వణికిపోతున్నారో ఇండియన్ ఆర్మీ సైనికులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు భయపడకండి, మేము ఉన్నాము, మేము ఇండియన్ ఆర్మీనే అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా వణికిపోతూ మాట్లాడారో మనం ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకుపుడుతుంది. अरे नहीं 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 हम लोग फौज है, हम लोग बैठो हम लोग फौज है, बैठो चलो. अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे. आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं. बैठो आपकी सेफ्टी के लिए आए हैं. हम इंडियन आर्मी है, बैठो. ये इंडियन आर्मी है. आप लोग कहाँ से आए हो, कहाँ से आए आप लोग? రీసెంట్ టైమ్స్ లో జరిగిన అతిపెద్ద టెర్రరిస్ట్ అటాక్ ఇది. ముంబై టెర్రర్ అటాక్ తర్వాత మళ్ళీ సాధారణ ప్రజల మీద జరిగిన చాలా పెద్ద అటాక్ ఇది. అలాగే పుల్వామా అటాక్ లో 40 మంది సైనికులు చనిపోయిన అటాక్ తర్వాత జమ్మూ కాశ్మీర్ ల్యాండ్ మీద జరిగిన చాలా పెద్ద టెర్రర్ అటాక్ ఇది. This is horrific. This is the worst terror attack that JNK has seen in recent times. ఈ దాడికి కారణం ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి, లష్కరే తోయిబా నుంచి జస్ట్ 4-5 రోజుల ముందు మన దేశానికి తీవ్రమైన హెచ్చరికలు 2 వచ్చాయి. We will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. इंशाअल्लाह गोलियों की पुछार से हम तुम्हारी गर्दनों को भी काटेंगे और शहादा की कुर्बानियों की लाज रखेंगे. ఆ 2 హెచ్చరికల్ని కూడా నిజంగా సీరియస్ గా తీసుకున్నారా లేదా? మేము రక్తపుటేర్లు పారిస్తాము అని చెప్పి తీవ్రమైన ప్రకటనలు వచ్చినా కూడా మన దేశ ఇంటెలిజెన్స్ అలర్ట్ అయ్యిందా? కేంద్ర ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని క్లియర్ గా చేరవేసిందా లేదా? అసలు కారణాలు ఏంటి ఈ టెర్రర్ అటాక్ వెనుక? జమ్మూ కాశ్మీర్లో మారిన పరిస్థితులు ఏంటి? ఇవన్నీ కూడా ఉన్నవి ఉన్నట్టు అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చనిపోయిన వాళ్ళలో 2 ఏపీకి చెందిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ కోటిలో ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేసిన మనీష్ రంజన్ కూడా ఉన్నారు. ఆయనది ప్రాపర్ బీహారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో మనీష్ రంజన్ను ఐడి కార్డ్ చూసి అతని భార్య పిల్లల కళ్ళ ముందే కాల్చి చంపేశారు అతను హిందూ అని తెలియడంతో.
ఈ వీడియో చూడండి. కర్ణాటక శివమోగకు చెందిన పల్లవి మంజునాథ్ దంపతులు వాళ్ళ కొడుకుతో కలిసి జమ్మూ కాశ్మీర్ చూడడానికి వెళ్లారు. ఇలా వీళ్ళు వీడియో రికార్డ్ చేసిన 1-2 గంటల్లోనే మంజునాథ్ మీద కాల్పులు జరిగాయి. అప్పుడు మంజునాథ్ అక్కడికక్కడే చనిపోయారు. పల్లవి ఆమె కొడుకు ఆర్తనాదాలు చేస్తూనే మమ్మల్ని కూడా చంపేయండి, మమ్మల్ని కూడా వదలకండి, మమ్మల్ని కూడా కాల్చి చంపేయండి అని చెప్పి అడిగినప్పుడు టెర్రరిస్టులు చెప్పిన మాట మోదీకో బోలో, ఇక్కడ జరిగిందంతా వెళ్ళి మోదీకి చెప్పు అని చెప్పి వాళ్ళు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి పల్లవి మీడియాతో చెప్పారు. उसने बोला मोदी को बोलो. उसने क्या बोला? उसने बोला नहीं मोदी को बोलो, कहकर चला गया वहां से. मोदी को बोलो. He took the prime minister's name. Yes. ఎందుకంటే ఈ టెర్రర్ అటాక్ లో చనిపోయిన వాళ్ళలో ఒక స్థానికుడు ఉన్నాడు. అతను కూడా ముస్లిం. అతని పేరు సయ్యద్ హుస్సేన్, ఈమె అతని తల్లి. ఈ సయ్యద్ హుస్సేన్ టూరిస్టులు వచ్చినప్పుడు వాళ్ళని గుర్రం మీద ఎక్కించుకొని, కాలినడకని మాత్రమే వెళ్ళాలి లేదా గుర్రం మీద వెళ్ళాలి కదా, వెహికల్స్ ఉండవు. సో ఈ సయ్యద్ హుస్సేన్ గుర్రం మీద ఎక్కించుకొని టూరిస్టులను తీసుకెళ్లి తిప్పి వచ్చే వ్యక్తి. ఈ అదిల్ హుస్సేన్ సయ్యద్ ప్రాణాలకు తెగించి టూరిస్టుల్ని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ చనిపోయాడు. ఒక ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కుని వాళ్ళ మీద కాల్పులు జరపాలి అని చెప్పి అతను పోరాడుతున్నప్పుడు వాళ్ళు ఇతన్ని కాల్చి చంపేశారు. ఇతనే అతని కుటుంబానికి ప్రధాన ఆధారము. కుటుంబాన్ని పోషించే బిడ్డని కోల్పోయాను అని చెప్పి ఆ తల్లి ఇలా గుండెలవసేలా రోధిస్తున్నారు. घर में और कोई नहीं है कमाने वाला? ना ना ना, ये कमाने वाला. ये वहाँ पे घोड़ा चलाता था? हाँ, घोड़ा चलाता था. అదిల్ హుస్సేన్ అంత్యక్రియల్లో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అతని నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటాము అని చెప్పి హామీ ఇచ్చింది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో చనిపోయిన ఈ 28 కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. జరిగింది అత్యంత పాశవికమైన, క్రూరమైన ఉగ్రవాద దాడి, మతోన్మాద దాడి. ఇలాంటి దాడులకు పాల్పడే వాళ్ళు కనీసం మనుషులు కాదు, రాక్షసులు. మానవ రూపంలో ఉన్న ఇలాంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాల్సిందే. అయితే జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి దాడి జరగడానికి కారణం ఏంటి? ఎక్కడ సెక్యూరిటీ వైఫల్యం చెందింది? ఈ ఘటన అతిపెద్ద నిఘా వైఫల్యం. 15 నిమిషాల పాటు అంత విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంటే ఈ దాడిని అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ప్రతి దాడి చేయలేకపోయారు? వీళ్ళలో ఒక్కరిని కూడా ఎందుకు మట్టు పెట్టలేకపోయారు? జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు టెర్రర్ ఫ్రీగా మారింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్లే ధైర్యంగా టూరిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తున్నారు. ఆ ధైర్యం మీద ఇప్పుడు ఉగ్రవాదులు చాలా గట్టి దెబ్బ కొట్టారు. జమ్మూ కాశ్మీర్ టూరిజాన్ని అంతా కూడా ఒక్కసారిగా కింద పడేసేలాంటి దాడిది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే అభద్రతలోకి అంతా వెళ్ళిపోయారు ఈ దాడి తర్వాత. అందుకే అక్కడున్న యూత్ రోడ్ల మీదకి వచ్చి మా జీవితాల మీద దెబ్బ కొట్టారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఆందోళనకు దిగారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఇవాళ అంటే ఏప్రిల్ 23వ తేదీన చాలా పార్టీలు బంద్కు పిలుపునిచ్చాయి. లోకల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా బంద్కు పిలుపునిస్తే రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. దుకాణాలు ఏవి కూడా తెరుచుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన టూరిస్టులంతా కూడా ప్రాణభయంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ దాడి తర్వాత రిపబ్లిక్ టీవీలో ఆర్నబ్ గోస్వామి చేసిన చర్చలో ఒక రిటైర్డ్ ఆర్మీ జనరల్, ఆయన పేరు బక్షి, ఆయన కొన్ని కీలకమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కోవిడ్ తర్వాత 3 ఏళ్ల పాటు ఆర్మీ రిక్రూట్మెంట్లు చేయలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. డబ్బు సేవ్ చేసే పేరుతో 1,80,000 మంది సైనికుల్ని తగ్గించేశారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలకు ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి గతంలో ఆ ప్రాంతంలో పనిచేసిన వ్యక్తిగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. డ్యూరింగ్ కోవిడ్ దిస్ ఆర్మీ for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? You saved money. You saved money to get these people killed, damn you! I fought in Kishtwar. 3 years, Arnab. We had that area totally under control because somebody felt manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Open the lines. Which genius chose to cut this army down? Which genius chose to cut the size of this army? చదువుకున్న వాళ్ళుగా, బాధ్యత గల పౌరులుగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు వెంటనే మనం అడగాల్సింది సెక్యూరిటీ వైఫల్యాల గురించి. దాడి చేసిన వాడు ఉన్మాది, దాంట్లో డౌటే లేదు. వాడొక మతోన్మాది, ఉగ్రవాది. కాబట్టి మనుషుల మతాలు చూసి మరీ దాడి చేసేంత క్రూరత్వము వాళ్ళలో ఉంటుంది. ఇది చాలా ప్లాన్డ్గా
టూరిస్టులే టార్గెట్గా జరిగిన దాడి. ఇక్కడ వాళ్ళ టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని అర్థం చేసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో లేరు, సౌదీ అరేబియా జద్దా పర్యటనలో ఆయన ఉన్నారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ ఉగ్రవాద దాడి జరిగిన పహల్గామ్ రూట్లోనే అమర్నాథ్ యాత్ర త్వరలో జరగబోతుంది. జూలై 3 నుంచి ఆగస్టు 9వ తేదీ దాకా 38 రోజుల పాటు దేశ నలుమూలల నుంచి యాత్రికులు యాత్ర చేయడానికి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ 5 లక్షల మంది ఇదే రూట్లో యాత్రికులంతా కూడా ప్రశాంతంగా వెళ్ళి మంచుకొండల్లో శివుని దర్శనం చేసుకొని వచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి భారీగా టూరిస్టులు వస్తున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఎలాగైనా సరే జమ్మూ కాశ్మీర్లో అలజడి సృష్టించాలి, ఉనికిని చాటుకోవాలి అని చెప్పి అత్యంత వ్యూహాత్మకంగా చేసిన దాడిది. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ చేసింది మేమే అని చెప్పి ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ క్లెయిమ్ చేసుకుంది. ఇది లష్కరే తోయిబా అనుబంధ సంస్థ. లష్కరే తోయిబాలో కమాండర్గా పనిచేసిన షేక్ సజ్జాద్ గుల్ ఈ టీఆర్ఎఫ్ స్థాపించాడు. ఈ అటాక్ కి మాస్టర్ మైండ్ కూడా అతనే అనేది ప్రాథమిక సమాచారం. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ ఏర్పడ్డ సంస్థ ఇది. ఎందుకంటే 2019 ఆగస్టులో ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ 370 రద్దు చేస్తే 2019 అక్టోబర్లోనే ఈ టీఆర్ఎఫ్ పుట్టింది. ఈ టీఆర్ఎఫ్ లక్ష్యము, ఇది చేస్తున్న డిమాండ్ ఒకటే, జమ్మూ కాశ్మీర్ను ఇండిపెండెంట్ గా మార్చాలి, లేకపోతే పాకిస్తాన్లో తీసుకెళ్లి కలిపేయాలి. లష్కరే తోయిబా అనే పాకిస్తానీ ఉగ్రవాద సంస్థకు ఈ టీఆర్ఎఫ్ అనేది ఒక లోకల్ ఫేస్. ఈ టెర్రరిస్ట్ అటాక్తో ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్కు మాత్రమే పరిమితమైన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఈ ఉగ్రవాద సంస్థ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది. అలా తెలియాలి అని చెప్పి వాళ్ళు సరిగ్గా ఇప్పుడు అటాక్ చేశారు. నిజానికి 2020 ఏప్రిల్లో ఆర్మీకి ఈ ఉగ్రవాదులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అప్పుడు కూడా ఇదే సంస్థ చేసింది. 2020 అక్టోబర్ 30వ తేదీన దక్షిణ కాశ్మీర్ కుల్గాంలో 3 బీజేపీ కార్యకర్తల్ని ఈ సంస్థ టెర్రరిస్టులు చంపేశారు. 2024 అక్టోబర్ 20వ తేదీన సోన్మార్గ్లో ఒక డాక్టరు 6 వలస కార్మికులను కూడా కాల్చి చంపేశారు. 2023లో ఉపా చట్టం కింద ఈ సంస్థని ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టూరిస్టుల మీద ఈ స్థాయిలో దాడి జరగడం వెనుక ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ వైఫల్యం ఉందా లేదా, ఇది తెలుసుకోవాలి అంటే మారిన జమ్మూ కాశ్మీర్ పరిస్థితుల్ని ఒకసారి క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. 2019 ఆగస్టు 5వ తేదీన కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేంద్రం రాష్ట్రపతి పాలన పెట్టి ఆందోళనలు చేసిన రాజకీయ పార్టీల నాయకుల్ని గృహ నిర్బంధంలో పెట్టి భారీగా ఆర్మీని అక్కడ మోహరించి పెట్టింది చాలా కాలం పాటు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితుల్లో 2024లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు అక్కడ సీఎం. కేంద్ర హోంశాఖ టెర్రరిస్ట్ అటాక్స్ బాగా తగ్గాయి అని చెప్పి గతంలో ప్రకటించింది. 2019లో 153 టెర్రరిస్ట్ అటాక్స్ జరిగితే 2023 నాటికి ఈ దాడుల సంఖ్య 46కు తగ్గిపోయింది అని చెప్పి పదే పదే కేంద్రం ఇలా ప్రకటించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో టూరిజం బాగా పెరిగింది అని చెప్పి కూడా మనకి లెక్కలు చెప్తున్నాయి. 2022లో 1,80,00,000 మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ని విజిట్ చేస్తే 2023లో 2 కోట్ల మంది టూరిస్టులు, 2024లో 2,35,00,000 మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్ని విజిట్ చేశారు. ప్రతి సంవత్సరము కూడా 15% పైగా టూరిస్టుల సంఖ్య పెరుగుతూ పోతుండడం వల్ల స్థానికుల ఆదాయం పెరుగుతోంది, స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇప్పుడిప్పుడే పెరిగాయి అనే లెక్కలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే 15 నుంచి 20% మంది ప్రజలకు ఇక్కడ పర్యాటకమే జీవనాధారం. టూరిజం మీదనే అంత ఎక్కువ మంది ఆధారపడి బతుకుతున్నారు ఇక్కడ. కేంద్రం టూరిజాన్ని పెంచడానికి ప్రత్యేకమైన డ్రైవ్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇలా పెద్ద పెద్ద ప్రకటనల ద్వారా నిర్భయంగా టూరిస్టులంతా కూడా కాశ్మీర్ని విజిట్ చేయొచ్చు అని చెప్పి ప్రకటనలు చేశారు. भाजपा एक ऐसा जम्मू कश्मीर बनाने जा रही है जो जम्मू कश्मीर टेरर फ्री होगा और टूरिस्ट के लिए स्वर्ग होगा. ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే జమ్మూ కాశ్మీర్లో నార్మల్ పరిస్థితులు రావడం అనేది ఖచ్చితంగా టెర్రరిస్టులకి నచ్చదు. వాళ్ళకి కావాల్సింది నార్మల్ పరిస్థితులు, ప్రజలు ప్రశాంతంగా బతకడం కాదు. ఎప్పుడు అల్లకల్లోలం అవుతూ ఉండే పరిస్థితులనే ఏ టెర్రరిస్టులైనా, ప్రజలంతా అశాంతితో ఉండే పరిస్థితులనే ఏ మతోన్మాదులైనా సరే కోరుకుంటారు. జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉండడం అనేది పాకిస్తాన్కి అస్సలు నచ్చదు. అందుకే ఈ దాడికి సరిగ్గా 5 రోజులు, 5 అంటే 5 రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ మీద పాకిస్తాన్కు ఎప్పటికీ ఆశ చావదు, మాకు కశ్మీర్ అనేది మా జీవనాడి, ఏ శక్తి కశ్మీర్ను మా నుంచి వేరు చేయలేదు అని చెప్పి ఇలా ప్రకటించాడు. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle, what they are waging against the Indian occupation.
ఆర్మీ చీఫ్ చేసిన ఈ ప్రకటనలతో మన ఇంటెలిజెన్స్ వెంటనే అలర్ట్ అయి ఉండాలి. ఆర్మీ చీఫ్ ప్రకటన తర్వాత ఏప్రిల్ 18వ తేదీ ఇలాంటి ఇంతకంటే తీవ్రమైన ఇంకో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన చేసింది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఒక ర్యాలీలో లష్కరే తోయిబా కమాండర్ అబూ ముసా చాలా తీవ్రమైన ప్రకటన చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? జమ్మూ కాశ్మీర్లో మేము రక్తపు టేరులు పారిస్తాము, మీ పీకలు కోస్తాము, యూనిఫైడ్ జమ్మూ కాశ్మీర్ స్థాపనే మా లక్ష్యము అని చెప్పి అత్యంత తీవ్రమైన స్వరంతో అతను హెచ్చరించాడు. इंशाअल्लाह गोलियों की पुछार से हम तुम्हारी गर्दनों को भी काटेंगे और शहादा की कुर्बानियों की लाश. 2 ఉద్రేక ప్రసంగాలు చాలు, ఉగ్రవాదులు కశ్మీర్లో మళ్ళీ దాడులు చేస్తారు అని చెప్పి మన కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అర్థం చేసుకుని అలర్ట్ అవ్వడానికి. కానీ అలా జరగలేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అలాంటి కామెంట్స్ చేసినప్పుడే కేంద్రం అలర్ట్ అయి ఉంటే ఇప్పుడు ఇంత ఘోరం జరిగేది కాదు అని చెప్పి చాలామంది రిటైర్ ఆర్మీ అధికారులు ఇప్పుడు బాహాటంగా చెప్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. ఈ దాడి ఇంటెలిజెన్స్ వైఫల్యమా, లేదంటే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడమే కారణమా, లేదంటే ఈ 2 కారణాలా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ లష్కరే తోయిబా కమాండర్ కానీ చేసిన ఆవేశపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఉగ్రవాద దాడులు జరుగుతాయి అని చెప్పి కేంద్ర హోంశాఖకు తన ఇంటెలిజెన్స్ హెచ్చరించిందా లేదా? ఒకవేళ హెచ్చరించి ఉంటే ఏమని హెచ్చరించింది? ఇంటెలిజెన్స్ రిపోర్టుల్ని కేంద్రం సీరియస్గా తీసుకుందా లేదా? అవి ఇప్పుడు బయటకు తెలియాలి. 2019లో జమ్మూ కాశ్మీరు లద్దాఖ్ విడిపోయిన తర్వాత భద్రత మరింత పెంచారు. అక్కడ అత్యంత శక్తి సామర్థ్యాలున్న ఆర్మీ పారామిలిటరీ బలగాలు సరిహద్దుల్లో ఎప్పుడు కంటి మీద రెప్ప వేయకుండా కాపు కాస్తూ గస్తీ చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ బైసర్ వ్యాలీలో AK-47 గన్స్తో వచ్చిన ఉగ్రవాదుల్ని ఎవరు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఎలాంటి గుడారాల్లో వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కంటే మెరుగ్గా తెలుసుకోగల ఇంటెలిజెన్స్ సామర్థ్యం మనకు ఉంది. కానీ అవన్నీ ఇక్కడ ఉపయోగపడుతున్నాయా? దాదాపు 15 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కురిపించి ఇంతమందిని చంపేసి వాళ్ళు వెళ్ళిపోతే ఆ తర్వాత మాత్రమే అక్కడికి జవాన్లు చేరుకోగలిగారు. సైన్యం అలర్ట్ అవ్వడానికి ఎందుకు అంత సమయం తీసుకుంది? జస్ట్ ఒక్క తుపాకీ మోతతోనే ఎందుకు అందరూ అలర్ట్ అయిపోలేదు? అక్కడ ఎందుకు ఎదురుకాల్పులు జరగలేదు? ఎందుకంటే ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా టెర్రరిస్టులని చాలామందిని చంపేశారు మన వాళ్ళు, అక్కడ చుట్టుముట్టడం జరిగింది. అలాంటి కండిషను ఇక్కడ ఎందుకు లేదు? పర్యాటకులు అంత పెద్ద ఎత్తున వస్తూ ఉంటే చుట్టూ ఉండి వాళ్ళని కాపుగాయాల్సిన పరిస్థితులు అక్కడ ఎందుకు లేవు? వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు కూడా ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో ఆన్సర్స్ లేవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం ఏదైతే పైకి చెప్తూ వచ్చిందో అలాంటి పరిస్థితులు నిజానికి కశ్మీర్లో లేవు అనేది ఇంత ఘోరమైన భద్రతా వైఫల్యాన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా కేంద్ర ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలని ఎదురు చూస్తుంది. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టుగా మరోసారి దాడి చేస్తుందా? సోషల్ మీడియాలో కొంతమంది అయితే పాలస్తీనా మీద ఇజ్రాయెల్ ఎలా అయితే దాడి చేసిందో పాకిస్తాన్ మీద ఇండియా యుద్ధం ప్రకటించాలి అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. కానీ హింస ఎప్పుడు ఇంకొక హింసకు సమాధానం కాదు, శాశ్వత పరిష్కారం అస్సలు కాదు. యుద్ధాలు చేయలేని పనిని దౌత్య సంబంధాలతో మన దేశం చాలాసార్లు గతంలో చేసి చూపించింది. ఈసారి మోదీ గవర్నమెంట్ యుద్ధం చేస్తుందా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్గా ప్లాన్ చేస్తుందా? ఇంటెలిజెన్స్ వైఫల్యం అనే ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాలి. ఈ మొత్తం టెర్రర్ అటాక్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.